హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ @చిత్రాల చిన్ని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మేమైతే పార్ట్ 2లో వచ్చేసి బీచ్లో ఏ విధంగా ఎంజాయ్ చేసాం అనేది అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, మేమందరము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. పిల్లలు వచ్చేసి బాగా ఫుల్ ఎంజాయ్ చేశారు. అసలు రమ్మంటే రారు, ఎంత చక్కగా కొట్టుకున్నారంటే. ఇక్కడ ఉన్న మేమందరం కూడా హైదరాబాద్ నుంచి అయితే వచ్చామన్నమాట. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఎప్పుడు ఆడుకుంటామో అనే ఫీలింగ్తో అయితే మేము మంచిగా ఎంజాయ్ చేసాము. అకేషన్కి ఇలా వచ్చినప్పుడు ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ ఫీలే వేరుగా ఉంటుంది, చాలా ఆనందంగా కూడా ఉంటుంది. మేమైతే కనుక ఇలాగ కొట్టుకుని ఇసుకతో ఆడుకుని అందరం కూడా ఒక చోట కూర్చుని ఆ వాటర్లోనే మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఫీల్ చాలా మంచిగా అనిపించింది. ఇంకా పిల్లలు వచ్చేసి ఈ విధంగా అయితే ఇసుకతో ఆడుకున్నారు. ఇంకా వచ్చేసి ఆ హార్స్ రైడింగ్స్ అని, ఇంకా జీప్ డ్రైవింగ్ అని, ఇవన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. మేమైతే కనుక మా ఫ్యామిలీలో ఏ ఒక్కరమైనా సరే అందరం ఎప్పుడు వస్తున్నామో కనుక్కుని అందరం ఒకేసారి అయితే సమ్మర్ హాలిడేస్ కానీ క్రిస్మస్ హాలిడేస్ కానీ అలా అయితే అందరం ఒకేసారి వస్తాము. ఒక్కొక్కరు వచ్చినా కానీ బోరింగ్గా ఉంటుందని చెప్పి ఇంకా అందరం చెప్పుకుని ఇలా ఒకేసారి అయితే కలుసుకుంటాం అన్నమాట. పిల్లలు కూడా అప్పుడు అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి ఒకరి కోసం ఒకరు అయితే తెలుసుకుంటూ ఉంటారు. వెళ్ళి మన వాళ్ళు కదా అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. మీరు కూడా ఇలా చేస్తే కనుక ఒకసారి కామెంట్ చేయండి, మీలో ఎవరైనా ఈ విధంగా ఉంటే. చూడండి, పిల్లలు వచ్చి హార్స్ రైడింగ్ అయితే వెళ్ళారు. ఇదైతే వచ్చి నేను షార్ట్ వీడియోలు అయితే ఇచ్చాను, లింక్ అయితే కింద ఇస్తాను, మీరు తప్పకుండా చూడండి. మా చిన్న పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. నేనైతే డ్రైవింగ్ కూడా చేశాను. ఆ తర్వాత ఇంకా స్నాక్స్ అవి తీసుకున్నాము. మిగతా స్నానాలు అయిపోయిన తర్వాత వాష్రూమ్స్ కూడా అక్కడ అవైలబుల్లో ఉన్నాయి. వాష్రూమ్స్లో కూడా మేము ఒక పర్సన్కి వచ్చి 20 రూపీస్ తీసుకున్నారనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయాము. మేమైతే కనుక చాలా చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఇదే విధంగా ఎంజాయ్ చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్కి లైక్ కొట్టండి. ఈ విధంగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆటో ఎక్కడానికి వచ్చి చర్చి లోపల కూడా ఒకసారి మీకు కొంచెం చూపిద్దామని చెప్పి నేనైతే చిన్న వీడియో తీసాను. ఇవన్నీ కూడా చర్చిలో అమ్ముతూ ఉంటారు. ఈ బీచ్ వచ్చేసి పేరుపాలెం బీచ్ అన్నమాట, వెస్ట్ గోదావరిలో.